ఇచ్చినటువంటి మంత్రి పదవి చాలు. అవకాశం ఉన్ననాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు అవసరం ఉంది అన్ననాడు రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అధిష్టాన వర్గం ఆలోచిస్తే వాళ్ళే పిలిచిస్తారు. నేను దాన్ని పట్టుకొని తిరగడానికి నాకేం అవసరం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు చెప్పిన రంగారెడ్డి జిల్లా ప్రజలకు మంత్రి పదవి కులమే అడ్డం వస్తే నేను రాజీనామా చేస్తా, ఏ కులాన్నైనా గెలిపించిస్తా. రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేయకండి. మల్రెడ్డి రంగారెడ్డి కులం అడ్డం వస్తే తప్పకుండా ఏ కులానికి ఇస్తారు రంగారెడ్డి జిల్లాలో మీరు ఇవ్వండి. ఐఎమ్ రెడీ టు రిజైన్ ఓన్లీ ఫర్ డిస్ట్రిక్ట్ పీపుల్. రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బకుండా ఉండడానికి నేను ఒక్కరినే గెలిచి ఉండి నా కులం అడ్డం వస్తే తప్పకుండా పేద ప్రజలు ఒక మంత్రి ఉంటే, ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మంత్రి ఉంటే వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందుబాటులో ఉంటాడనేది అందరికీ తెలుసుది. జిల్లాకు ఒకరు తప్పకుండా ఉండాలనేది మేము కూడా అనుకుంటాం. ఆ జిల్లాలో ఒక్కరు ఎవరు ఉండాలనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది, మా ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు. దాని ప్రకారంగా ఆలోచన చేయమని చెప్పినాం కదా. ఎప్పుడో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మా ముఖ్యమంత్రి అధిష్టాన వర్గం నిర్ణయం ఫైనల్ గా మేము ఒప్పుకుంటాం. దానికి ఎక్కడ అన్యాయం కాకుండా ఉండకుండా చూడమంటున్నాం అంతే. ఇచ్చిండు తెరపైకి వచ్చింది నిజం, అది నేనైతే చూడలేదు. అంత ఈజీగా చెప్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన చెప్పుంటే ఇంకే రకంగా నన్ను చెప్పిండేమో కానీ మంత్రి ఇస్తానే ఎవరికి చెప్పడు. అందుకే ఒకవేళ నేను చూడలేదు, నేను ప్రచారాలలో ఉన్నా, ఎల్లుండి దాకా ఎవరితో ఏం మాట్లాడాను, చూసినాక మాట్లాడతా. చూడకుండా నేను ఎట్లా మాట్లాడాలి? టీవీలు పేపర్లు చూసే టైమే దొరకలేదు నాకు. అయిపోయినాక హైదరాబాద్ పోతా. నేను 15 రోజుల సంది ఇక్కడే ఉన్నా. హైదరాబాద్ పోలేదు, ఇది దాటిపోలేదు, ఇబ్రాహీంపట్నం మున్సిపల్ దాటి. అందుకే పోయినాక చూసి చెప్తా.